ప్రెగ్నెన్సీలో డైట్ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మనం చిన్న డెమో వీడియో చూద్దాం ఇవాళ. ప్రెగ్నెన్సీ రాగానే అందరూ ఎక్స్ట్రా తినాలి, మదర్ ఓపిక సరిపోవాలి, బేబీ మంచి వెయిట్ రావాలి అన్నీ చెప్తుంటారు. నిజమే, కరెక్టే. అయితే మీ బాడీకి ఓన్లీ ఎక్స్ట్రా క్యాలరీస్ కావాలా, క్యాలరీస్తో పాటు మంచి న్యూట్రిషన్ కావాలా అనేది మీరు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మామూలుగా మీరు మార్నింగ్ ఒక 4 ఇడ్లీస్ తీసుకుంటారు అనుకుందాం. ఒక వే ఏంటి, ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని ఇంకో ఎక్స్ట్రా ఇడ్లీ, ఇంకో 2 ఎక్స్ట్రా ఇడ్లీలు తినొచ్చు. ఆర్ నోటికి చక్కగా రుచిగా ఉండేలాగా ఏ స్వీట్స్ యాడ్ చేసుకుంటారు. కానీ దీనివల్ల మీకు ఏమైనా న్యూట్రిషన్ పెరుగుతుందా? లేదు, ఓన్లీ ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తున్నాయి. ఇది హెల్దీ వే కాదు. మీరు తినే ఎంత క్వాంటిటీ తింటారో అదే తీసుకోండి, కంటిన్యూ చేయండి. ఈ యాడ్ ఆన్ ఎక్స్ట్రా క్యాలరీస్ అప్పుడు న్యూట్రిషన్ ఉండేవి యాడ్ చేసుకోండి, లైక్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ప్రెగ్నెన్సీలో పపాయ, పైనాపిల్ తప్ప అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు, అన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో రోజు కొన్ని వెరైటీస్ కింద మీ డైట్లో యాడ్ చేసుకోండి. కొంతమంది మరీ ఇలా తినలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు మార్కెట్లో చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి కుకీస్లా కనిపిస్తుండొచ్చు, మిల్లెట్ కుకీస్ విత్ యాడెడ్ డ్రై ఫ్రూట్స్, అలాగే మల్టీగ్రెయిన్ చిక్కీస్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు న్యూట్రిషన్ యాడ్ అయ్యేలాగా మీ డైట్ ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాడ్ చేసేటప్పుడు క్యాలరీస్ మాత్రమే కాదు, న్యూట్రిషన్ యాడ్ అవ్వాలి. థ్యాంక్ యూ.